చెరువు శిఖాల కబ్జా పట్టించుకోని అధికారులు ట్రైబల్ యాక్ట్ కు తూట్లు పడ్డాయి. మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జా కోరలో కోరుకున్న చెరువు శిఖాలను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందేలా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ములుగు జిల్లా అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మేడారం సమ్మక్క, ఆ తర్వాత సీతక్క. సీతక్క స్వతహాగా మంచి పేరున్న నాయకురాలు. ములుగు ప్రజలు ఆమె సేవలను గుర్తించి 3 దఫాలు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్థానంలో నిలబెట్టారు. అలాంటి సీతక్క నాయకత్వాన్ని ఆసరగా తీసుకుని ములుగు ఏజెన్సీలో పలు గ్రామాల్లో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతూ భూదందాలకు తెరలేపారు. ఇదంతా సీతక్క దృష్టికి పోయిందో లేదో తెలియదు, కానీ ఆమె పేరు మాత్రం మసకబారిపోతుంది. ములుగు జిల్లాలో 3 దఫాలుగా ఎమ్మెల్యేగా పట్టం కట్టిన ప్రజలు ఇప్పుడు సీతక్కను వ్యతిరేకించే స్థితికి వస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఐటీడీ ఎదుట ఉన్న రసూల్కుంట చెరువు శిఖం చుట్టూ ఇంటి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చెరువు కబ్జాకు గురైంది, కానీ నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుత 2 ఏళ్ల కాలంలో సీతక్క మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక చెరువు శిఖం పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. దానికి కారకులు ఎవరు? దీనిపై రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో చెరువులు, రెవెన్యూ భూములు, అటవీ భూములు కబ్జాలు జరగడంపై అధికార పార్టీ నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయని విమర్శలున్నాయి. ఆ కారణంగా జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా మంత్రి సీతక్క ప్రజలతో సరైన సమన్వయం చేసుకుంటూ తన పట్టును సరిచేసుకోకుంటే ములుగు ప్రజలు సీతక్కను వ్యతిరేకించడం ఖాయమని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి.